ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 34 అధ్యాయం 10వ వచనం. Psalm 34 and verse 10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. The young lions do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క మహాకృప కాబట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఉదయం లేచి దేని వెతుకుతున్నాం? యేసు ప్రభువారి యొక్క సన్నిధిని మనం వెతికినట్లయితే ఎలాంటి బలము శక్తి గలవారిగా ఉంటాం అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే సింహము బలమైనది, మరి అడవికి రాజు అంటాం. అలాంటి రాజుకు, అలాంటి బలమైనటువంటి ఆ సింహమునకు ఏమైనా కొదువు ఉంటుందండి? ఆ పిల్లలకు ఏమైనా కొదువు ఉంటుందా? ఉండదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అలాంటి సింహానికి దాని పిల్లలకు ఒకవేళ ఆకలి వేస్తుందేమో, కానీ యేసు ప్రభువారిని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఏ ఆకలి చేత నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి హృదయపూర్వకముగా వెతికినట్లయితే ఆయన మన ఆకలి తీర్చే దేవుడై ఉన్నాడు. మన సమస్తమును ఆయన బాగు చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూసి మేలు ఆశీర్వాదం పొందుకుందాం. ఈ వాగ్దానంను మన జీవితంలో దేవుడు సంపూర్ణముగా నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఎలాంటి ఉన్నతమైనటువంటి ప్రేమగల దేవుడు, మీ కృతజ్ఞత ఆశీర్వాదం చెల్లిస్తున్నాం. అవునైనా, లోకంలో సింహము బలమైనది, తన పిల్లలకు ఏమాత్రం కొదువు ఉండదు. అయినప్పటికీ ఒకవేళ అవైనా ఆకలిగా ఉంటాయి, కానీ మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువా, మీ మీద ఆనుకుని మిమ్మల్ని ప్రేమించి సంపూర్తిగా మీద విశ్వసించి మా వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి మేలైనటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ ఆకలి చేత ఎక్కడి కలిగి మీ వద్దకు వస్తున్నారో నాకు తెలియదు, కానీ వారి హృదయ వాంఛను తీర్చే దేవుడు మీరే. కాబట్టి ప్రభువా, అది ఆత్మ సంబంధమైనదైనా శరీర సంబంధమైన అది ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభువా, వారిని ధైర్యపరిచి బలపరిచి మీరే సహాయం చేయమని ఈ దినమంతా మీరే క్లియర్ భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించిన ఆయన మీకు ఉన్నతమైన నాన్న మయంపరుచుకుంటారని వాళ్ళు మీ చేతగా అప్పగించుకుంటూ మీ శాంతితో సమాధానంతో వ్యక్తిగతముగా ప్రతి కుటుంబాన్ని నింపమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 34 and verse 10. The young lions do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. God is the provider of all good things. Keep seeking Him wholeheartedly, and He will sustain you beyond what human strength or effort can achieve. Amen.